మీకోసము మీ తల్లి నీకోసం ఎన్నిసార్లు వంట వండుతుంది. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్కి వచ్చేసరికి డిన్నర్ ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ బాగుందనుకోండి సైలెంట్గా తింటాం, బాగాలేదనుకోండి నీ ముఖంలాగానే చేసావు అన్నారా. నేను అంటున్న మాట ఏంటంటే, మామూలుగా ఒక రెస్టారెంట్ నుంచి మీరు ఒక ఫుడ్ని మీరు డెలివరీ చేసుకున్నారనుకోండి, వచ్చే పర్సన్ మీ దగ్గరికి వచ్చి డెలివరీ ఇస్తాడు. అతను ఒక మాట చెప్తాడు డెలివరీ చేసిన తర్వాత, నాకు రేటింగ్ ఇవ్వవా అని చెప్పేసి అంటుంటారు. ఒకవేళ నచ్చితే ఆ పర్సన్ మాట పద్ధతి నచ్చితే అతనికి 5 స్టార్ రేటింగ్ ఇస్తాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ మమ్మీకి ఎప్పుడైనా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారా చెప్పండి. ఊరుకోండి బ్రదర్, తల్లికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. ఒక్కసారి నువ్వు నీ జీవితంలో మీ అమ్మ చేసిన వంట ఒక్కసారి తిన్న తర్వాత 5 స్టార్ రేటింగ్ ఇచ్చి చూడు, ఆమె ముఖంలో నవ్వు చూడండి. ఆ రోజు అమ్మ ముద్ద తినకపోయినా నువ్వు అనే మాటకి ఆనందంతో మురిసిపోతుంటుంది కదా. ఆ రోజంతా ఒక మంచి వాతావరణం కనబడుతుంటుంది అమ్మ ఫేస్లో. కానీ ఒక్కరోజు అమ్మ ఇన్నిసార్లు వండినా, సంవత్సరంలో 365 సార్లు అంటే ఇంటూ 3 కొట్టండి, ఇన్నిసార్లు మన కోసం వంట వండినా ఒక్కసారి కూడా అమ్మ నువ్వు చేసిన వంట చాలా బాగుందని ఒక్క మాట నీ నోటి నుండి రాదే అనండి, చెప్పండి. ఒకవేళ మీ భార్య మీకోసం నిజంగా నువ్వు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నం ఏం తిన్నావో లేదో తెలీదు కనుక, ఎందుకంటే బాక్స్ తీసుకెళ్ళలేదు కనుక, ఇప్పుడు రాత్రి నీ కోసం నీ భార్య మంచి ఫుడ్ని రెడీ చేసుకుంటుంది. ఎందుకో తెలుసా, మధ్యాహ్నం ఏం తిన్నాడో లేదో తెలియదు కనుక కనీసం ఇంటికి వచ్చైనా నా భర్త భోజనం చేస్తాడేమో, నా భర్తకు మంచి వంటకాన్ని రెడీ చేసి అతని ముందు పెట్టాలన్నా, ఏమంటే ఎంతమంది ఇలాంటి ఆలోచన కలిగిన వారు ఉంటారు, ఆలోచించండి. ఉంటారు. తెచ్చి మంచి వంటకాన్ని వండిన తర్వాత పొరపాటున అందులో ఉప్పు తక్కువైందనుకోండి, అతడు కోపిష్ఠుడైతే కుండాలు పగిలిపోతాయి, మంచివాడైతే సర్దుకొని ఉప్పేసుకొని వెళ్ళిపోతాడు. ఇవ్వండి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. ఇప్పటి నుంచి ఇంతవరకు మీరు ఇచ్చి ఉండరేమో మీ అమ్మకి కానీ, అంటే మీ మమ్మీకి కానీ, లేకపోతే మీ వైఫ్ కానీ. ఒకవేళ మీ హస్బెండ్ కూడా మీకు మంచి చేస్తే ఒక మంచి కమెంట్ ఇవ్వండి. నిజంగా సూపర్ ఎక్సలెంట్ చేశారు, నిజంగా బాగా చేస్తే నిజంగా ఇవ్వండి, అందులో తప్పేం లేదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం, మీరు చేయు కార్యములన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి. అందులో మీరు ఫుడ్ తినే దాంట్లో సాల్ట్ ఎట్లయితే యాడ్ చేస్తారో, మీరు చేసే ప్రతి పనిలో ఈ ప్రేమను యాడ్ చేయాలంటున్నాడు. ప్రేమను ఒక్కసారిగా జోడించు, దాని విలువ ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ ప్రేమ లేకుండా మీరు ఎన్ని చేసినా ఇంకా నెమ్మది, శాంతి, ప్రసన్నత ఇవి కనిపించవు. ఈ ప్రేమ ప్రతి దాంట్లో ఈ ప్రేమను మీరు జోడించుకోగలిగితే, ఈ ప్రేమను మీరు అటాచ్ చేయండి.